చికెన్‌లో మన మోస్ట్ ఫేవరెట్ పార్ట్ దాని లెగ్ పీస్ అనమాట. అది టెండర్‌గా, జ్యూసీగా ఉండిద్ది. దాంతో పాటు కబాబ్స్ చేసినా, కూరలు చేసినా చాలా ఎక్సలెంట్‌గా ఉండిద్ది. ఇవాళ మనం ఆ లెగ్ పీసెస్ వాడి కబాబ్ స్టైల్‌లో కూర చేసుకుందాం. అంటే ముందుగా లెగ్ పీసెస్‌ని కబాబ్ స్టైల్‌లో మ్యారినేట్ చేసుకొని, కుక్ చేసుకొని, గ్రేవీ రెడీ చేసుకొని, ఆ గ్రేవీలో ఇదేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉండిద్ది. తినడానికి చాలా బావుండిద్ది. నేను రీసెంట్‌గా ఒక చోట ట్రై చేశాను. అప్పటి నుంచి మీ అందరికీ చూపించాలని చెప్పి నాకు లోపల ఆగట్లేదు. సో, అందుకని ఇవాళ ఈ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం మీరు చికెన్ లెగ్స్ తీసుకోండి. ఈ చికెన్ లెగ్ పీస్ అనేది కుక్ చేయడం కొంచెం ట్రిక్కీ అనమాట. వాటికి పెట్టాల్సిన చోట ఘాటు పెట్టకపోతే అవి ఇష్టం వచ్చిన షేపుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని పర్ఫెక్ట్‌గా ఎక్కడ కట్స్ పెట్టాలి, లోపల వరకు ఎలా ఉడకాలో చూపిస్తాను మీకన్నీ. అలానే ఈ మ్యారినేషన్‌ని మీరు డైరెక్ట్‌గా కబాబ్‌లా అయినా తినొచ్చు. లేదు కూరలా చేసుకోవాలి అనుకుంటే కూరలా కూడా చేసుకోవచ్చు. నాలాంటోళ్ళైతే కొన్ని పీసెస్ కబాబ్‌లా చేసుకొని మిగతాది గ్రేవీలో ఏసుకొని 2 విధాలుగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ముందుగా చికెన్‌ని మ్యారినేట్ చేసుకుందాము. చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలంటే ముందుగా చికెన్‌ని కట్ చేసుకోవాలి. ఈ పైన భాగం ఉండేది కానీ ఎక్కడైతే ఎక్కువ శాతం మాంసం ఉంటుందో అక్కడ ఒక కట్ పెడితే మనకు లోపల వరకు వేడి వెళ్తుంది, మసాలాలు కూడా లోపల వరకు వెళ్తాయి. అలానే వెనక భాగంలో కాఫ్ అండ్ టెండన్స్ చూడండి ఇలా సపరేట్ చేసుకున్నప్పుడు మనకి పీస్ అనేది హోల్డ్ చేసి ఉండిద్ది. మీకు కూర అంతా వండిన తర్వాత చూపిస్తాను నేను ఎందుకు ఈ కట్ పెట్టానని. సో, ఈ విధంగా కంపల్సరీగా కట్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడే ఫ్లేవర్ లోపల వరకు వెళ్తుంది. పీస్ లోపల వరకు ఉడుకుతుంది. కొన్ని సార్లు మనం ఆ జాయింట్ వరకు ముక్క సరిగ్గా ఉడకదు. చాలా చోట్ల కబాబ్స్ తిన్నా గానీ పైన బాగానే ఉండిద్ది కానీ లోపల లేయర్‌కి సరిగ్గా కుక్ అవ్వదు. ఇలా పెట్టుకోండి. ఆల్మోస్ట్ హ్యూమన్ అనాటమీ ఇలా చెప్తున్నాను. టెండన్స్, కాఫ్ మజిల్, లెగ్స్ అని చెప్పి. సో, నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. అందుకని నేను ఇవి నేర్చుకుంటూ ఉంటాను. మీరు కూడా వండేటప్పుడు సైన్స్‌ని ఇంక్లూడ్ చేయండి. మీ రెసిపీస్ చాలా టేస్టీగా వస్తాయి. ఇదే విధంగా అన్ని పీసుల్ని కట్ చేసి పెట్టుకోండి. ఇలా ఈ కట్ చేసుకున్న పీసుల్ని కబాబ్‌లా మ్యారినేట్ చేసుకోవాలి. సో, వీటన్నిటిని ఒక బౌల్‌లో వేసేయండి. ఫస్ట్ యాడ్ చేయాల్సింది నిమ్మకాయ. ఒక సగం ముక్క నిమ్మరసం పిండేయండి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద. ఇవన్నీ డబల్ టైమ్స్ వేసుకుందాము. కొంచెం కబాబ్‌లోకి, కొంచెం కూరలోకి. సో, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, చాలా చిటికెడు కసూరి మేతి. అలానే ఇందులో పుట్నాల పొడి. ఈ పుట్నాల పొడి వేసుకోవడం వల్ల మన మసాలాలకి ఒక మంచి బైండింగ్ వస్తుంది. చికెన్ ముక్కని గట్టిగా పట్టుకుంటాయి అన్నమాట. సో, పుట్నాల పొడి వల్ల ఇవి కుక్ చేసుకొని మళ్ళీ గ్రేవీలో వేసుకుంటాం కదా, ఆ గ్రేవీకి కూడా ఈ పుట్నాల పొడి మంచి చిక్కదనం ఇచ్చిద్దనమాట. నార్త్ ఇండియాలో చాలా గ్రేవీస్ పుట్నాల పొడి వేసి చిక్కదనం చేస్తూ ఉంటారు. స్పెషల్గా క్యాప్సికమ్ కూర చేస్తారు. పుట్నాల పొడి వేసి అదిరిపోతుంది. ఈ పుట్నాల పొడి కంపల్సరీగా వేసుకోండి. మీరు పన్నీర్ టిక్కా చేసినా కానీ కొంచెం ఆ పెరుగులో పుట్నాల పొడి వేసారనుకోండి అద్భుతమైన బైండింగ్ వచ్చింది మనకి. అలానే ఇందులో చిక్కటి పెరుగు, మంచి మీగడ పెరుగు తీసుకోండి. ఈ ముక్కలకంతా మంచిగా పట్టించండి. కారం కొంచెం వేసుకుందాం. చివరిలో ఉప్పు. ఒకవేళ మీ చికెన్ బ్రైన్ చేసింది అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఉప్పు వేసి కలిపేసేయండి. ఇలా మనం పెట్టుకున్న కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ లోపల వరకు మసాలా వెళ్ళేలాగా మొత్తం మసాజ్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసి ముక్కల్ని ఒక 2-3 గంటల పాటు పక్కన పెట్టుకోండి. ఎప్పుడైతే మనం మ్యారినేట్ చేయడానికి ఒక 2-3 అవర్స్ పీసెస్ని పక్కన పెట్టేస్తామో ఆ నిమ్మకాయ, ఆ ఫ్లేవర్స్ అన్ని ముక్కలు పర్ఫెక్ట్గా పీల్చుకుంటాయి అనమాట. మీకు ఒకవేళ టైం లేదు అర్జెంట్గా చేసేసుకోవాలి అనుకుంటే బ్రైన్డ్ చికెన్ వాడండి. చెప్తాను కదా, ఎప్పుడు చికెన్ బ్రైన్ చేసింది వాడితే అది జ్యూసీగా ఉండేది, కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండేది. కానీ రియల్ టేస్ట్ రావాలంటే కంపల్సరీగా ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మీరు అవెన్లో కుక్ చేసుకోవచ్చు. మీ దగ్గర తందూరు ఉంటే తందూరులో చేసుకోవచ్చు. అందరి దగ్గర కామన్గా ఉండేది ఒక మంచి ప్యాన్ అనమాట. సో, ఈ ప్యాన్లో కుక్ చేస్తున్నాను నేను. చికెన్ లెగ్ పీసెస్ మనకు కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ 18-20 మినిట్స్ పడుతుంది. సో, ఒక 10-15 నిమిషాల వరకు ప్యాన్లో కుక్ అవుతుంది. చివరి 5 నిమిషాలు గ్రేవీలో కుక్ అవుతుంది. సో, ముందుగా చికెన్ పీసెస్ కుక్ చేసుకుందాము. ప్యాన్లో కొంచెం నూనె. ఇది నాన్ స్టిక్ ప్యానే, సో అందుకని నూనె తక్కువ పడుతుంది. ఇలా వేసుకున్న ప్యాన్లో చికెన్ పీసెస్ని పెట్టేయండి. ఇలా పీసెస్ని పెట్టేసి దీన్ని కదపకండి. ఒక 5 మినిట్స్ స్లోగా అలానే కుక్ అవ్వనివ్వండి. కావాలంటే కొంచెం మంట తగ్గించండి. మీరు ఊరికే కలుపుతూ ఉన్నారనుకోండి పీస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ మసాలా ఉంది కదా, ఇది మనం గ్రేవీలో వేసుకుందాము. చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అలానే దీంట్లో పుట్నాల పొడి ఉంది కదా, ఆ పుట్నాల పొడి వల్ల మన గ్రేవీకి మంచి చిక్కదనం వస్తుంది. చెప్పాను కదా, పీసుల్ని మీరు పెట్టేసి మీడియం మంటలో ఒక 5 మినిట్స్ వదిలేయండి. సగం కుక్ అయిన తర్వాత స్లోగా మరో పక్కకు తిప్పండి. చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్ కలరింగ్ వస్తుందో. మరో పక్కకి తిప్పిన తర్వాత మీరు ఒక మూత తీసుకొని దాని మీద పెట్టేసేయండి. మీడియం మంటలో మరొక 5-7 నిమిషాలు స్లోగా కుక్ అవ్వనివ్వండి. ఈ కబాబ్స్ అనేవి ఎప్పుడైనా ప్యాన్లో కుక్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. సో, మీరు టైం చూసుకొని మినిమం 10-12 మినిట్స్ ప్యాన్లో కుక్ అవ్వాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలా 10-12 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం దీన్ని గ్రేవీలో వేసుకుందాము. సో, దీన్ని పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని గ్రేవీ చేయడం స్టార్ట్ చేద్దాం. చికెన్ పీసులు ఒక పక్కన కుక్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు గ్రేవీ చేసుకుందాము. గ్రేవీ చేసుకోవడానికి ఒక మంచి హండీ తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అంత నూనె. నూనెలో హోల్ గరం మసాలా,
ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగింది. ఉల్లిపాయలు వేసి ఇమీడియట్గా ఉప్పు వేసి వీటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ గ్రేవీలో మనం పెరుగు, టొమాటో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుంటున్నాము. ఇది మంచి రిచ్ కర్రీ అనమాట. చిక్కటి పెరుగు వేసుకున్నాం పెరుగు మ్యారినేషన్లో. సో ఇందుకని ఈ ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయిపోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడైతే మంచిగా ఎర్రగా వేగిపోతే అవి గ్రేవీలో కలిసిపోతే మనకి ఎటువంటి ముక్కలు తగలో. సో అలా అవ్వాలి అంటే ఈ ఉల్లిపాయలను ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఉల్లిపాయలకి ఇలా లైట్గా రంగు రావాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద గ్రేవీకి. పసుపు ఆల్రెడీ నేను ఇంత కబాబ్లో వేసాను. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత దీంట్లో టొమాటో ప్యూరీ. ఈ టొమాటో ప్యూరీలోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం. కారం ఆల్రెడీ ఇంత కబాబ్లో వేసాం, సో జాగ్రత్తగా వేసుకోండి. చిటికెడు గరం మసాలా. ఇలా టొమాటోతో పాటు మసాలాలు ఎందుకు వేస్తానంటే చాలా వేడిగా ఉంది నా గ్రేవీ అనేది. మసాలాలు డైరెక్ట్గా వేస్తే మాడిపోయే ఛాన్స్ ఉండింది. సో అందుకని టొమాటో వేగానే వేసేస్తే ఆ టొమాటోలో ఉన్న తేమలో స్లోగా కుక్ అయ్యి ఈ టొమాటో ఎంతసేపు కుక్ అవ్వాలి అంటే ఇందులోంచి తేమంతా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నూనె రావాలి బయటికి. అలా వచ్చేంత వరకు కుక్ చేసుకొని కలుపుతా దీనికి ఒక 3-4 మినిట్స్ టైం పడుతుంది. కానీ ఈ స్టేజ్లో మీరు పొరపాటున కూడా టొమాటో పచ్చిగా వదలకూడదు. కంపల్సరీగా నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేస్తేనే మనకు ఆ గ్రేవీలో ఆ రిచ్నెస్ అనేది వచ్చింది. టేస్ట్ కూడా దానివల్లే వచ్చింది. సో జాగ్రత్తగా ఓపికగా కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మన టొమాటోలోంచి నూనె అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న పెరుగు మసాలా ఉంది కదా, ఈ పెరుగు మసాలాను కూడా ఇందులో వేసేసేయండి. ఇది వెయ్యగానే చిక్కగా అయిపోతుంది, అందుకని కొన్ని నీళ్ళు పోసుకోండి. చెప్పాను కదా, పుట్నాల వల్ల మన గ్రేవీకి ఒక పర్ఫెక్ట్ థిక్నెస్ వస్తుంది. చాలా అద్భుతంగా ఉండిద్ది. రైస్లోకైనా రోటీలోకైనా తినడానికి చాలా క్రేజీగా ఉండిద్ది. కాకపోతే ఇందులో పెరుగు కూడా ఉంది, పచ్చి మసాలాలు కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని నీళ్ళు పోసేసుకొని దీన్ని మరో 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇలాంటి కూరలు చూడడానికి చాలా స్టెప్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం డెఫినెట్గా వర్త్ ఇట్ ఉండిద్ది. ఈ గ్రేవీని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వండి. మన చికెన్ లెగ్స్ చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇవి కబాబ్ లాగా ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, కానీ దీన్ని గ్రేవీలో వేసి కుక్ చేస్తే గ్రేవీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. చికెన్ లెగ్లో మంచిగా ఫ్యాట్ ఉండిద్ది, ఆ ఫ్యాట్ అంతా కరిగి బయటకు వచ్చింది. సో ఈ ఫ్యాట్ని కూడా మనం ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఈ గ్రేవీ చూడండి, గ్రేవీలోంచి కూడా నూనె బయటకు వచ్చేసింది, అంటే పర్ఫెక్ట్గా గ్రేవీ కుక్ అయిందని అర్థం. ఇప్పుడు ఈ ముక్కల్ని జాగ్రత్తగా వేయండి. ఇలా ఈ ముక్కల్ని వేసి దీంతోపాటు వచ్చిన ఫ్యాట్ని కూడా కొంచెం వేసేయండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో కలిపేసి ఈ గ్రేవీతో పాటు మరో 5 నిమిషాలు స్లోగా సిమ్మర్ అవ్వనివ్వండి. కొన్ని పచ్చిమిరకాయలు మూత పెట్టేసేయండి. దాన్ని స్లో ఫ్లేమ్లో, చాలా లోయెస్ట్ ఫ్లేమ్లో పెట్టండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఏంటంటే మనం వేసుకున్న ఆయిల్ ఆ చికెన్లో జ్యూస్ అన్నీ గ్రేవీలోకి వెళ్ళి, గ్రేవీలో ఉన్న జ్యూసెస్ చికెన్లోకి వెళ్ళి ఆ ఫ్లేవర్స్ కలిసిపోయి అద్భుతమైన టేస్ట్ బయటకు వస్తుంది. మనం జాయికా అంటాం కదా, అది రావాలి అంటే ఇలా స్లోగా కుక్ చేయండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోయి అద్భుతమైన టేస్ట్ బయటకు వస్తుంది. సో లోయెస్ట్ ఫ్లేమ్ పాసిబుల్లో ఒక 5 minutes to 10 minutes వదిలేయండి. ఎక్కువ మంటలో పెట్టారనుకోండి గ్రేవీలో నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. సో అందుకని లోయెస్ట్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు స్లోగా దమ్ అవ్వనివ్వండి. దాని తర్వాత ఈ కూర సర్వ్ చేసుకోవడమే. వర్షాకాలంలో ప్రాపర్గా మస్తు వర్షం పడుతూ ఉంది. చూడండి నా ఆయనకి ఎంత గ్రీనరీ ఉందో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీజన్స్ వర్షాకాలం అనమాట. ఈ వర్షాకాలంలో ఈ చికెన్ కబాబ్ కర్రీ పర్ఫెక్ట్ పార్ట్నర్ అనమాట. స్పైసీగా మనందరికీ ఆ కబాబ్ ఫ్లేవర్ చాలా ఇష్టం. దాన్ని కూరలో కలిపి చేస్తే చాలా క్రేజీగా ఉండేది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో మీరు కూడా ఈ క్రేజీ కూరని ఎంజాయ్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ మీ బ్యాక్. చెప్పాను కదా, చికెన్ లెగ్లో టెండన్స్ కట్ చేస్తే ఆ పీస్ అనేది పైనే ఉండిద్ది, లేకపోతే కిందకి లాగేసినట్టు అయిపోతుంది. ఎంజాయ్.